పై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లు గత 5 నెలలుగా రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రుల కమిటీ ఢిల్లీలో న్యాయ నిపుణులతో సమావేశం కానుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం తీసుకోనున్నారు. ఈ పర్యటనలో బీసీ బిల్లుపై ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశమై బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు బీసీ నేతలు హనుమంతరావు, కేశవరావు పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయ పోరాటంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. పౌనిక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర మంత్రులు ఢిల్లీ ప్రయాణమయ్యారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అందుకు భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా కేంద్రంపై న్యాయ పోరాటం చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోని సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డితో పాటు న్యాయ కోవిదలతోటి సంప్రదించి బీసీ రిజర్వేషన్ల బిల్లుకి సంబంధించి దాదాపుగా 5 నెలలుగా కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన న్యాయ పోరాటం చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఆ న్యాయ కోవిదలతో పాటు సుదర్శన్ రెడ్డిని, అదేవిధంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ ఎంపీ సింఘీని కూడా కలిసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పట్ల ఏ విధంగా ముందుకెళ్ళాలి, 5 నెలలుగా అటు రాష్ట్రపతి వద్ద ఈ యొక్క బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో హామీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఒకవైపు కోర్టు తీర్పు సెప్టెంబర్ 30 కల్లా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమారు. ఆయన ఈ యొక్క ఢిల్లీ టూర్లో భాగంగా ఏ విధంగా ఆ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇక్కడ అంటే ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించి అథెంటిక్ డాటా ఉన్న నేపథ్యంలో కూడా ఈ కులగణనకు సంబంధించి మొత్తంగా కూడా సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు ద్వారా ముందుకెళ్లాలా. ఇప్పటికే అటు సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని తీర్పులు ఉన్న నేపథ్యంలో కూడా ఆ యొక్క తీర్పు నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్లాలన్నట్టుగా ఈ యొక్క న్యాయ కోవిదులతో అయితే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు న్యాయ కోవిదులు సుదర్శన్ రెడ్డితో పాటు కొంతమంది న్యాయ కోవిదులతో అయితే సమావేశం కానుంది. ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీ సీనియర్ న్యాయవాది సింఘీని అయితే కలవనున్నారు. కలిసి భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటించనున్నారు. అయితే బీసీలకు అంటే ఇప్పటి నుంచి సెప్టెంబర్ 30 లోపు దాదాపుగా నెల రోజులు మాత్రమే ఉన్న గడువు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి. తమిళనాడు రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు గతంలో దాదాపుగా 10 సంవత్సరాలు వేచి ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే అట్లా ముందుకెళ్తే ఆ రాష్ట్రంలో మొత్తంగా కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీలు నిధులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా చర్చించి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా ముందుకెళ్లాలనే దానికని ప్రణాళికలు సిద్ధం చేసుకుని అయితే ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే న్యాయ పోరాటం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకొని అయితే రాష్ట్రపతి వద్ద 3 నెలల కన్నా 90 రోజుల కన్నా ఎక్కువగా బిల్లుకు సంబంధించి మీటింగ్ లో ఉంచొద్దు, ఏదైనా
ఆ బిల్లులో మార్పులు చేర్పులు ఉంటే వాటి మార్పు చేర్పులు చూపించి దాన్ని తిప్పి పంపాలి తప్ప ఈ యొక్క బిల్లును అంటే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంచుకోవడం వల్ల, గవర్నర్ వద్ద కానీ రాష్ట్రపతి వద్ద కానీ పెండింగ్ లో ఉంచుకోవడం వల్ల రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరగదు, ఏదైతే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ముందుకు వెళ్ళదంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఈ తీర్పును బేస్ చేసుకుని న్యాయ పోరాటం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా మంత్రులు ఢిల్లీ పయనమయ్యారు. ఇందులో భాగంగా న్యాయకోవిధులను అయితే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డిని కలవడం పాటు కొంతమంది న్యాయకోవిధులను కలవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ సింగితో కూడా భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర సర్కార్ అయితే బీసీ రిజర్వేషన్ల పట్ల న్యాయ పోరాటం చేయనున్నట్లుగా అయితే తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మంత్రుల కమిటీ అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన మంత్రులతో కూడిన కమిటీ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కమిటీ కూడా 28 వరకు గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి వారు కూడా ఒక నివేదిక తయారు చేసి ఈ నాయకులతో సంప్రదించి వారు కూడా ఒక నివేదిక తయారు చేసి ఈ యొక్క నివేదికను పార్టీకి అయితే అందించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆ నాయకులతో చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న నిర్ణయం తీసుకుంటుంది. భవిష్యత్ కార్యాచరణ అయితే ఈ యొక్క ఢిల్లీ టూర్ తర్వాత బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ప్రభుత్వం తమ యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే న్యాయకోవిధులతో చర్చించినట్లయితే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.